అమ్మ నమస్తే. మీరు 'సుధీర్ బాబు' గారితో శ్రీశైలంలో కొంతకాలం మనుగెత్తన్నారు గదా! వారం రోజులు. వారం రోజులు. అలాగే అహోబిలంలో కూడా ఒక వారం రోజులు. అహోబిలం ఫస్టు అహోబిలం అండి. అక్కడ ఉపనయనం కార్యక్రమాలు అయిన తర్వాత హ్మ్. అక్కడికి తీసుకెళ్లారు. ఫస్ట్ అహోబిలం వెళ్ళేప్పుడే మహానంది తీసుకెళ్లారు. మహానంది తీసుకెళ్ళి అక్కడ స్నానాలు, అక్కడ ఇవాల్టికి కూడా పెడుతున్నారు. అరిటాకుల్లో భోజనం పెడతారు. అలా భోజనాలు పెట్టించి మళ్ళీ అహోబిలం తీసుకెళ్లారు. అక్కడ అయిపోయిన తర్వాత శ్రీశైలం తీసుకెళ్లారు. ముందు అహోబిలం. ముందు అంటే ఆయన ఉపనయనం అయిన తర్వాత ఉపనయనం అయిన తర్వాత శ్రీశైలం తీసుకెళ్లారు. శ్రీశైలం తీసుకెళ్ళినప్పుడు ఆయన అంతకుముందు అక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేసుకున్న చోటు. ఆయనకి అప్పుల్లో పాలయ్యి పట్టుకొచ్చి ఇచ్చేవారంట ఒకాయన. ఆళ్ళ అబ్బాయికి, ఆళ్ళ ఫ్యామిలీకి బట్టలు పెట్టి, ఆళ్ళందరినీ మాకు పరిచయం చేసి, దేవస్థానంలో కళ్యాణం చేయించారు. కళ్యాణం చేయించి మా చేత కూడా పల్లకి మోయించారు. అది అయిన తర్వాత పాలిచ్చేవాడి తల్లి, కొడుకు ఎవరో ఉండేవారు. ఆ! కొడుకున్నారు. ఆ! ఇప్పుడున్నారండి. ఇప్పుడు తెలీదు. మొన్న లేదండి. నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కరోనాలో ఇద్దరు పోయారని చెప్పారు. మేము అసలు ఇంక మళ్ళీ ఆయనతో పాటే కానీ మళ్ళీ ఆ ఫ్యామిలీ జోలికి ఎక్కడైనా ఆ! ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళినప్పుడల్లా మాట్లాడి మనకేదో చేయాలని ఆళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో. ఆయన అటకేశ్వరం ఒకటక్కడికి అటకేశ్వరం తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ దిగంబరంగా అభిషేకాలు చేయాలి. ఆయన. ఆయన ఎవరైనా కానీ. అంటే ఎవరో బయటోళ్ళు సరిపోరు. మహనీయులు ఎవరైనా చేస్తారు. అప్పుడు మమ్మల్ని దూరంగా చెట్ల దగ్గర ఉండమని ఆయనెళ్లి అభిషేకం చేసుకొని, ఆ తీర్థం పట్టుకొచ్చి ఆయన కూడా ఉన్న భక్తులందరికీ. హ్మ్. అక్కడి నుంచి శ్రీశైలం అణువణువు శ్రీలింగాలు ఎలా ఉంటాయి. ఘంటామఠం. కొన్ని సిల్లువైనా కానీ మొత్తం అన్నీ తీసుకెళ్ళి మొత్తం అన్నీ అణువణువు ఆయనే పాతాళ గంగకి తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేయించి అప్పుడు వాటర్ చాలా తక్కువ ఉంది. డ్యామ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అయన్నీ తీసుకెళ్ళి అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి కొండకు పక్కకు తీసుకెళ్ళి దీపాలు పెట్టించారు. ఎంతమంది జాయిన్ అయ్యారో తెలీదు గానీ, మేము ఇద్దరు ముగ్గురు మట్టుకు అటు బయట దీపాలు పెట్టాం. దీపాలు పెట్టడానికి గాలేస్తుంది ఉండదు అంటే అప్పుడు ఒక కొండ వాలు ప్రాంతం రాయి ఎదురుకంట వచ్చింది. అప్పుడు అక్కడ ఇద్దరో ముగ్గురో దీపాలు పెట్టాం. ఆయనొచ్చి దండం పెట్టాను. మా చేత పెట్టి ఆయన వచ్చి దండం ఆ పవిత్రత గురించి అయన్నీ శ్రీశైలం చెప్పాలి అంటే మాకు తెలియనిది అంతకుముందోళ్ళు కూడా చాలామందికి తెలియని ప్లేసులన్నీ కూడా స్వయంగా తీసుకెళ్తారు. హ్మ్. చూపించి చూపించడం అంటే అదే. నేను కూడా చూసినప్పుడు ఏదో చూస్తున్నాము యాత్ర అని వేరే లోకంలో ఉన్నాము. ఫీలింగ్ వేరే వేరే ఎక్కడో ఉన్నాం. అది అలాంటి అనుభవాలు గానీ, అలాంటి ఇది గానీ మళ్ళీ ఎప్పుడు మాకు దొరకవు. అప్పుడు తెలీదు దొరకవని. ఇప్పుడు తెలిసింది దొరకవు. హ్మ్. చాలా అదే అక్కడ కూడా అహోబిలాన్ని కూడా కింద పైన ఆయన పౌర్ణమి రోజు అది ఉపనయనం అయ్యి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను. ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టమంటే ఆయన రాజమండ్రి డాక్టర్ గారు అన్నాను కదా! ఎక్కడ మనకి ధవళేశ్వరం. ఆయన తీర్థం ఇచ్చారు. నేను అందరికీ ప్రసాదం అప్పుడు కూడా ప్రసాదం పెట్టడానికి ఎవరు రాలేదని ముందు కోప్పడ్డారు. నేను వేసి అలాగే నుంచొని ఉంటాననమాట. ఉండేసరికి "ఏమే నువ్వు పెడతావా?" "అవునండి." అలా. ప్రతి ఒక్కటి ఆయన ఇవ్వాలనుకున్నారో మేము అందిపుచ్చుకున్నామో తెలీదు గానీ అనుభవం మటుకు చాలా గొప్పదండి. ఆయన అది ఈళ్ళందరిని ఉద్ధరించాలి. ఈ హ్మ్. మా వాళ్ళందరినీ మమ్మల్ని ఉద్ధరించాలని ఆయన ఈ ప్రోగ్రామ్ పెట్టారేమో అని అనుకున్నాం. అంత గొప్ప అనుభూతి కలిగింది. అనుభవం అది తలుసుకుంటే మా జీవితానికి సరిపోతుందేమో. హ్మ్. ఒక సాధువు అక్కడ ఘంటామఠం దగ్గర ఉన్నాయన చెప్పారండి. ఏమనంటే ఆయన సిద్ధుడు. సిద్ధి పొందినాయన. అంటే మాకు ఎల్లోళ్ళు 200 మంది అలా ఎళ్ళామండి. అహోబిలాన్ని కొంతమంది వెనకొచ్చేసారు. కొంతమంది ఆగిపోయారు. మేము శ్రీశైలం వెళ్ళేసరికి ఏకంగా 100 లోపు అలా ఉంటారు. ఎళ్ళినప్పుడు అందరిని తీసుకెళ్లారు. అన్నీ చూపించినప్పుడు ఒకతను చెప్పిందైతే ఆయన సిద్ధుడు. సిద్ధి పొందారట. అందుకని ఆయన ఆకర్షణ అలా ఉంటుంది. ఆకర్షణ అనే పదానికి మేము అంగీకరించేవాళ్ళం కాదు. ఆయన దేవుడే. ఆళ్ళకి తెలియక అలా మాట్లాడారు.
ఆళ్ళకి ఎన్నో అనుభవాలు ఉండొచ్చని ఇప్పుడు అనుకుంటున్నాము. అప్పుడు అనుకోలేదు. ఆళ్ళకి తెలీదు గాబట్టి అలా మాట్లాడుతున్నారు. కానీ ఆయన దేవుడు. మన బాబుగారు దేవుడు. దేవుడు గాబట్టే ఇలాంటి చోట్ల ఉపనయనం చేసుకోగలిగారు. ఇలాంటి చోట్లన్నీ మనం చూపించారు. మనకేవి తెలియని రోజుల్లో మనం తీసుకొచ్చి ఇంత అనుభవం కలిగేలా చూసారు అంటే ఆయన దేవుడే. ఆళ్ళకి తెలీదు కాబట్టి అలాగే అనుకుంటారు. ఇలా మా స్వయంగా నిర్ణయాలు. నేనే కాదు ఆయనతో ఎళ్ళినోళ్ళందరికీ అనేక అనుభవాలు ఉండటం, అందరికి కూడా ఇలాగే అనుభూతులు కలగటం. ఆయన చేరదీస్తేనే దగ్గరికెళ్తారా అని ఎళ్ళటం అనేది మటుకు వాస్తవం. ఆయన కొంచెం అటు చూసి, ఇటు చూసారా చూపంటే భయపడి దూరంగా హ్మ్. అలాంటి పరిస్థితి నా జీవితంలో నాకెప్పుడూ రాలేదు. ఎప్పుడూ ఎంతో ప్రేమగా పలకరించటం, ఆయన తిట్టినా అందులో ప్రేమే కనపడేది. ఈ పిచ్చిమున్నదేమీ తెలీదనేవాడు. అయినా నాకు ప్రేమే కనపడేది. ఈ వేరే పదం నాకసలు తెలీదు. అంత చాలా మామూలుగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవరికీ దొరకదు. మేమంత గొప్ప అనుభవం పొందాము. దాన్ని ఏ భాషలో చెప్పినా కానీ ఆయన మాకు దేవుడే. దేవుడిగానే చూసుకున్నాము. దేవుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళడు కాబట్టి నా దగ్గరే ఉన్నారని నేను ఇంత నిక్కచ్చిగా చెప్పగలగడం కారణం అంటే ఆయన నా దగ్గరే ఉన్నారు. ఉంటారు. నా కోసమే ఉంటారు. అది నా నిర్ణయం. ఈ ఆదరవుతోటే నేను ఈ అన్నదానం, ఈ పాండురంగడి గుడి ఇయన్నీ చేయగలగడానికి అడిగితే 4 సంవత్సరాలు గుడి రిపేర్ చేయించాం సోదరు గారు. ఈ శక్తి అంతా ఎక్కడిదంటే మాకు తెలీదు. ఆయన చేయించారు కాబట్టి నడిపేసుకున్నాం. ఇప్పుడు పాండురంగని నడుపుకుంటున్నాడు ఈ అన్నదానం అనేది అందరూ చెప్తున్నారు. అవును. బాబుగారు దేవుడైనప్పుడు ఆయన కృష్ణుడే కదా! అలాగే దొరుకుతుంది. నా నమ్మకం. 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ‌గా 24 సంవత్సరాలు గడిచినట్టు ఉండదు. నిన్న కాక మొన్న మొదలుపెట్టామన్నా అనిపిస్తుంది. ఇది జరగటం గూడా మెయిన్ మేము పెట్టడమే కాకుండా భక్తులు ఆస్వాదిస్తున్నారండి ఆహారం. అది ఆయన లోపల నుండి చేసే పనే కదా! ఆయన ఎన్నో చేస్తారు మాకు నమ్మకం. చేసే మనిషి ఆయన. మా దేవుడు. కానీ మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన అన్నీ మాకు తెలుసు ఆయన ఇలా చేస్తారని. ఏదైనా ఎవరినైనా ఒప్పించగల కెపాసిటీ ఆయనది. అందుకే ఈ భక్తులు హృదయంలో ఆయన ఉండి, ఇది చాలా బావుంది. ఈ ప్రసాదం కొంచెం పెట్టండి అని అడిగి తింటున్నారు అంటే అది ఆయన చేసిన పనది. ఆయన అందులో ఉన్నారు కాబట్టి ఎవరినైనా ఏదైనా అనిపించగలరు. అది నా పూర్ణ విశ్వాసం. బాబుగారి ఆశ్రమం దగ్గర పెట్టి సందర్భం కూడా అలాగే ఉంటుంది. ఇది కూడా ఎళ్ళానండి. చాలా రుచుంటదండి. ఓసారి ఎళ్ళాను దాన్ని. అది ఎందుకు వస్తదో అంత రుచి తెలీదు గానీ ఆయన అక్కడే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా! ఆ! పదార్థంలో ఇమిడేది ఎవరో భగవంతుడే. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుంది అంటారు. ఒక చోటకి 10 మందిని తీసుకెళ్ళినా 10 మందికి 10 అనేది. అదే అంటానండి. అది కరెక్ట్. అందరికీ ఆయన దేవుడే. అందరికీ దేవుడే. అందరికీ దేవుడు అయినప్పుడు ఆయన అందులో ఇమిడిపోతారు. ఇమిడిపోయినప్పుడు అందరికీ సంతృప్తి కలగనోళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. నా వరకు నేనొక పూర్తి సంతృప్తి, సంతోషం. ఎందుకంటే లేకపోతే ఇలాంటి ప్లేసుల్లో మేము మీకు తెలిసుండేది కదా! శత్రువులు పరిస్థితులు ఎలా ఉంటాయో. అలాంటివి ఏమీ లేకుండా అటు కుటుంబాలను కూడా వదలకుండా అవసరమైతే ఇక్కడ ఏమి అవుతారు. తప్పనిసరేను. ఇక్కడ ఉండటం అనేది అక్కడే ఉన్నట్టు. మావగారు ఎక్కడున్నారో మేము అక్కడే ఉన్నాం. మా అనుభూతి అంతే. ఇప్పుడు కొంతమంది ఇక్కడ కనపడ్డారు, అక్కడ కనపడ్డారు. అందరికీ ఎలా జరుగుతుందో ఆళ్ళేమో నా మటుకు నా హృదయంలో, నా గుడిలో ఆయన ఉన్నారు. నా గుండె గుడిలో ఆయన ఉన్నారు. అందుకని ఏంటంటే నాకు భయం లేదు. మీకు చెప్పాను కదా! ఎవ్వరు ఉండరు. ఇక్కడి నుంచి అక్కడ అమ్మగారు అక్కడ ఆశ్రమం కానించి ఇక్కడి వరకు కొంత నిమిషం ఉంటదా? ఆయన ఎక్కడికన్నా నేనొక్కదాన్నే అనిపించకపోవడానికి నేనొక్కదాన్ని బరాబర్. ప్రతి క్షణం అంతే. ఏదన్నా మీకు విపස්සన తెలుసా? విపස්සన చేయకముందు కళ్ళలోకి మూడొచ్చు. బాబుగారిని ఎవరన్నా అన్నా, ఇంకొకళ్ళని ఎవరినన్నా అన్నాను. ఏమైనా అక్కడ ఏమి అనుకోకపోయినా అనుకున్నారేమో అని అనుమానం వచ్చినా కళ్ళలోకి మింగొచ్చు. ఇప్పుడు నేను విపස්සన ఎప్పుడైతే కంప్లీట్ చేశానో నాకు దుఃఖం అనేది లేదు.
ఎవరు ఏం అయిపోయినా నాకనవసరం. ఆళ్ళేదో చేశారు ఆళ్ళు అనిపించేత్తారు. మనకెందుకు ఇగం మన బావగారు నీకేం అవసరం లేదు నేనున్నానన్నాను. ఎప్పుడు అది ఆ పిచ్చి మనకేం తెలీదు నాన్న నేను దాని గురించి ఏం మాట్లాడను. ఆయన కొంతమందితోటి నా శరీరం కదలీవనంలో ఉందని చెప్పేసి ఆ మధ్యగా నేను విన్నాను. ఒకసారి కదలీవనంలో ఆమె చెప్పారు. తర్వాత బద్రీనాథ్‌లో కూడా అని చెప్పారు. అలాంటి అవేమన్నా నాకు ఆ అనుభవం అయితే నాకు లేదండి. మనకు అనుభవం లేదని ఏవి జరగలేదని కూడా మనం అనకూడదు. నాదైతే ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పారనేది మీకది గొప్ప అనుభవం, మీకు అనుభూతి, మీ అదృష్టం. అలాగే ఎవరెవరికి ఏమేమి చెప్పినా, ఏం ఆచరించినా, ఏం చేసినా ఆయన మాకు బట్టలు పెట్టడం అనేది మా లైఫ్‌లో అంతే కదా మరి. ఎవరికి ఏది అవసరమో అయన్నీ చేయగలగటం అనేది కొంతమంది చేయగలుగుతారు. ఆయనది చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నందుకు ఆ ఊరిని ఉద్ధరించారు. ఆ మనుషుల్ని ఉద్ధరించారు. అప్పుడు చెప్పాలంటే అది ఎంతవరకు రుణం ఉంటే అంతవరకు అందుతుందనుకోండి. ఆ స్థలాలన్నీ కూడా పునీతం అయ్యి అదంతా ఇవాళకి కూడా ఆయన గురించి మాట్లాడుకునే ధైర్యం అయన్నీ కొనిచ్చారు. అదే. ఆయన వల్ల ఆశివ్వటం అచ్చమ్మ గారే. మామూలుగా అది ఎప్పుడన్నా ఆవిడ దర్శనం, ఎప్పుడైనా ఆవిడ పెట్టేది మేము ఆహారం తీసుకోవటం. ఈయన ప్రతినిత్యం 20 సంవత్సరాలు అక్కడ ఉన్నారంటే మా అనుభవాలు ఎంత గొప్పగా ఉంటాయి. సిద్ధార్థ గారు. ఆ రకంగా మేము చాలా పొందామండి. అది మేము కృతజ్ఞతగా ఏమి ఆయనకేమి చేయలేదు, చేయలేము కూడా. మహనీయులకి ఎవరు చేయగలుగుతారు? ఎవరు చేయలేరు కదా! మనం ఎవరైనా చేయలేం. ఎవరు మన యంత్రం అది పొందటమే. అంతే. పొందటం ఆయన గురించి జీవితకాలం మాట్లాడుకోవటం. ఆ అనుభూతి. అంటే అది ఆస్వాదించటం అని కూడా అంటారు. మేము ఇవాల్టికి కూడా ఆస్వాదిస్తాం. ఎందుకంటే ఆయన నా దగ్గరే మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను. ఆ! ఆయన నా దగ్గరే ఉన్నారు. నాకు బెంగ లేదు. ఆయన లేరు, ఎక్కడో ఏమైపోయారని ఆలోచించే స్థితి, అవసరం నాకు ఇంతవరకు రాలేదు. ఎందుకంటే నేను ఏ క్షణం కావాలనుకుంటే ఆ క్షణం ఆయన దగ్గర నుంచి నాకు జవాబొస్తుంది. ఆయన ఆశీర్వచనంతోటి నాకేం తెలీదని అందరి దగ్గర అనేవారు. "పిచ్చిమా దానికేం తెలీదు నాకు. దాన్నేమి అనకండని." ఆ రక్షణే ఇవాళ వరకు నాకు మాది కాని చోట్ల మేము ఇక్కడ ఇవాళ అన్నదానం నడుపుతున్నాం. మీరు చూసారు కదా! ఇది ఇలా జరగటానికి కారణం ఏంటంటే నాకేం తెలీదనే కదా ఆయన అన్నారు. ఆ ఏర్పాట్లన్నీ ఆయన చూసుకున్నారు. అదే నమ్మకం, అదే స్థితి నా ఆఖరి నిమిషం వరకు ఇంతేనండి. ఇంతకు మించి మార్పులు మా దగ్గర ఉండవు. ఎందుకంటే ఆయన మా దగ్గర ఉన్నారు. ఉన్నారు. మేము ఆస్వాదిస్తున్నాం. ఇంకది లేకపోవడం అనేది ఉండదు. వాస్తవం.